Hey guys, welcome back to your YouTube channel and ఇప్పుడు మనం అయితే రివ్యూ అవబోతున్నాము ద ఫ్యామిలీ మ్యాన్. సో సీజన్ 3 అయితే వచ్చేసింది అనమాట మనకి. సో మొత్తం ఒక రోజు అంతా చూసినాము, ఆల్మోస్ట్ 7 hours ఉండే. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే సినిమా, మీరు ఎప్పుడైనా సినిమా కానీ సిరీస్ కానీ సినిమా మంచిగా ఉంది అని ఎట్లా అంటా, నాకైతే నేను ఎట్లా అంటా అంటే సినిమా మీరు పడుకున్నాక కూడా మీ కళలో కూడా అదే వచ్చి లైక్ ఏమంటాము దాని నెక్స్ట్ డే కూడా అదే ఉంటే అప్పుడు సినిమా అనేది హిట్. అంటే లైక్ హిట్ అంటే నా దృష్టిలో హిట్ గాయ్స్. మీకు అట్లా అనిపిస్తుందా లేదా మీరైతే కింద కమెంట్ చేయండి. సో అంటే నాకు ఈ సిరీస్ అట్లా అనిపించింది అనమాట. సో అంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడో ఏది మన స్ట్రేంజర్ థింగ్స్, దాని తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అండ్ కొన్ని సిరీసెస్ ఉంటాయి అనమాట. కొన్ని సిరీసెస్ తర్వాత కొన్ని సినిమాలు లైక్ అప్పుడు ఎప్పుడో చూసినప్పుడు లైక్ ఇంటికి వచ్చి తిని పడుకొని అంటే ఇంకా సినిమా నడుస్తుండదు అనమాట మైండ్లో. లైక్ అటువంటి సినిమాలు వస్తే అంటే హిట్ అవుతాయి అనమాట. హిట్ అంటే నా దృష్టిలో ఒక మంచి సూపర్ సినిమా చూసిన అని ఫీలింగ్. సో అటువంటి ఫీలింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3కి అయితే వస్తుంది. బట్ దీనికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అది మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి సీజన్ 3లో లైక్ వాళ్ళిద్దరు అయితే ఉంటారు, మనోజ్ బాజ్పేయి, ప్రియామణి అండ్ ఇంకో సిరీస్ వచ్చి లైక్ కలిసిందనమాట. సో మల్టీవర్స్ అవుతుంది ఇక్కడ. అంటే లైక్ వేరే వేరే సిరీస్లు కలిసి యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది ఒక ఏమంటాం సిరీస్లోనే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. అయితే ఒకవేళ వేరే ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. సో మీకు తెలుసు ఫర్జీ అని వచ్చింది. సో మన విజయ్ సేతుపతిది ఇంకా షాహిద్ కపూర్ది. సో ఆ ఫర్జీది దీనికి కనెక్షన్ అయితే ఉన్నది. లైక్ అది తర్వాత మాట్లాడుకుందాం. సో మెయిన్ సిరీస్ ఎట్లున్నది అసలు చూడొచ్చా అంటే 8 hours 7 episodes ఉన్నది. ప్రతి ఒక్కటి ఒక 57 minutes 55 minutes దాకా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 7 hours వేసుకోండి. సో మళ్ళీ మధ్యలో యాడ్లు అమెజాన్ ప్రైమ్లో యాడ్స్ కూడా వస్తున్నాయి. సో ఒక 7.5 8 hours అయితే వేసుకోండి. సో చూడొచ్చా లేదా, పాతదానికి దీనికి అంటే లైక్ కనెక్షన్ అంటే మంచిగా ఉందా లేదా, అంటే కనెక్షన్ అని కాదు, లైక్ కంపేర్ టు పాతవి ఇప్పుడు అంటే ఇది ఎట్లున్నది అని ఒకటైతే మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి యాక్టింగ్ గైస్. యాక్టింగ్ లైక్ మీకు తెలిసిందే, మనోజ్ బాజ్పేయి ఈజ్ ఏ టోప్ యాక్టర్ అని. సో యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు. అండ్ నాకు మెయిన్ ఒకటి ఏం నచ్చుతుంది అంటే ఆ కామెడీ. లైక్ సిరీస్లో లైక్ సస్పెన్స్ నడుస్తుంటుంది, అంటే లైక్ స్టోరీ వెళ్తుంటే ఈ కామెడీ కూడా లైక్ ఆ క్యారెక్టర్స్ త్రూ జనరేట్ అవుతుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే కొంచెం తక్కువ అయిందనమాట కామెడీ. అంటే వి యూస్ టు అంటే లైక్ అదేమో మంచిగా అనిపించింది. లైక్ ఫస్ట్ పార్ట్ 1 చెప్పాలంటే అది కనెక్ట్ అయినాం చాలా. పార్ట్ 2 కూడా కనెక్ట్ అవుతాము కానీ అంత లేదు. సీజన్ 3 కూడా లైక్ ఏంటంటే కనెక్ట్ అవుతాం బట్ ఇంకా కామెడీ కొంచెం పెట్టుంటే ఇంకా వర్కౌట్ అయి ఉండేది అనిపించింది. ప్లస్ సో అది అయిపోయిందా. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఏమంటాము ఈ లెంత్ గైస్ అంటే 57 minutes ఒక్కొక్క ఎపిసోడ్ గంట ఎపిసోడ్స్. ఏంటంటే స్టోరీ చిన్నగా అయిపోయింది. అందులో స్టోరీ చిన్నగా అయిపోయి వీళ్ళు స్ట్రెచ్ చేయడం ఎక్కువ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే లైక్ ప్రతి ఒక్క సీన్ మీరు చూసుకుంటే లైక్ ఒక డ్రోన్ ఇట్లా ఎగరేస్తాడు, అది ఒక 5-6 seconds. అంటే అన్నెసెసరీ అంటే లైక్ ఏదో లెంత్ పెంచాలి, గంట అయితే మనకు రావాలి మినిమం అన్న ఒకటైతే అనిపించింది. ప్రతి ఒక్కటి ఏదో స్లోగా లైక్ ఇట్లా డ్రోన్ షాట్లు లైక్ ఆ లొకేషన్లు అంటే ఓకే లొకేషన్లు బాగున్నాయి, అవన్నీ బాగున్నాయి కానీ అవన్నీ తీసేస్తే ఒక అర్ధగంట వెళ్ళిపోతుంది అనిపించింది నాకైతే. అంటే లైక్ ఇంపార్టెంటే, స్టోరీకి ఇంపార్టెంటే, ఎందుకంటే అంత పెద్దది కాబట్టి కొంచెం రిలీఫ్ కోసం కానీ అది ఉంటుంది. బట్ స్టిల్ అదేంటంటే కొంచెం ఏదో స్లోగా అంటే లైక్ సిరీస్లో కూడా చాలా మాట్లాడుకుంటారు అండ్ కొంచెం అయితే అనిపిస్తుంది స్లో అయితే ఉంటుంది అని అనిపిస్తుంది. తర్వాత ఇంకా మాట్లాడుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా గట్టిగా పెట్టినారు. మనకైతే అర్థమైపోతున్నది. అంటే లైక్ ప్రతి ఒక్క సీన్ వీ కెన్ సీ ద మనీ అనమాట. అంటే లైక్ ప్రతి ఒక్కటి ఎక్కడ తగ్గలేదు, ప్రతి ఒక్కటి చాలా బాగున్నది. అండ్ కొన్ని గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి, లైక్ కొన్ని లాంగ్ షాట్స్ కానివ్వండి, లైక్ ఒక 2-3 ఉన్నాయి ట్రాకింగ్ షాట్స్ అవి ఇవి. అవన్నీ ఏంటంటే గ్రాఫిక్స్ అని తెలిసిపోతున్నది. సో అదొక్కటి కొంచెం బిస్కెట్ అయిందని అనాల. అండ్ ఇంకొకటి మాట్లాడుకోవాలి ఏంటంటే మన మనోజ్ బాజ్పేయి
ఇంకా మన ఎవరు విజయ్ సేతుపతి. సో వాళ్ళిద్దరు కలుస్తారు అనమాట. ఇది స్పాయిలర్ అని అయితే అనను, బట్ ఇక మీకు తెలిసిందే కాబట్టి ఫర్జీ ఇంకా ఇది నాకు కలుస్తుంది అని అంటే సో ఏదో ఒకటి ఉంటది అని అయితే మనకు తెలుసు. సో శ్రీకాంత్ తివారీ ఇంకా మైకిల్, సో వీళ్ళిద్దరు 2 క్యారెక్టర్లు కలిసినప్పుడు లైక్ ఆ కలపడము మంచిగా అనిపించింది, ప్లస్ ఆ కలిసినప్పుడు ఆ కాన్వర్జేషన్ అది కూడా కొంచెం ఏదో మంచిగా అనిపించింది. నాకు తెలిసి ఇప్పుడు దీనికి ప్రీక్వల్ పోతే మంచిగా ఉంటది అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే లైక్ ఎట్లుంటుండే ఇంతకు ముందు అని అదైతే నాకు ఒక మంచి క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో అది గనక మీరు ప్రీక్వెల్ గనక తీస్తే బాగుంటది. లైక్ వీళ్ళిద్దరే అంటే లైక్ మనోజ్ బాజ్పేయి ఇంకా విజయ్ సేతుపతి ఇద్దరు కలిసి తీస్తే అది ఒక మంచి లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మేము ఇచ్చే రేటింగ్ అయితే దీనికి ఒక 8 ఇస్తా గైస్. అంటే లైక్ కొంచెం ఏంటంటే ఆ ల్యాగ్ అనిపించింది, అండ్ మిగతాదంతా బాగానే ఉంటది, చూడొచ్చు. లైక్ ఒక 7 hours ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే అట్ ఎ టైం కొంచెం లాంగ్ అనిపిస్తుంది, అండ్ స్టోరీ కూడా కొంచెం చిన్నగా అనిపిస్తుంది, వీళ్ళే సాగదీసి పెట్టినట్టు ఒక చిన్న ఫీలింగ్ అనమాట. సో ఇది మన రివ్యూ. అండ్ ఎండ్ కూడా లైక్ వీళ్ళు ఎట్లా చేసినారు అని అంటే ఇట్స్ నాట్ ప్రాపర్ ఎండింగ్ అనమాట. సీజన్ 4 కూడా ఉంటుంది, అఫ్ కోర్స్ ఉండాల్సిందే, బట్ ఏంటంటే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు సీజన్ 3కి. ఏదో సడన్ గా ఇట్లా అబ్రప్ట్ గా ఆపేసినట్టు ఉంటది. అది ఒకటి ఒక నెగిటివ్ అనలేను, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అంటే లైక్ మీలో అబ్బా అయిపోతుండే కదా అబ్బా మళ్ళీ ఇప్పుడు చూడాలంటే లైక్ అదొకటి ఉంటుంది కదా. సో అదైతే మనకి వదిలిపెట్టిండు అనమాట. సో ఇది మన రివ్యూ. సో మీకు వీడియో కనుక నచ్చిన డ్రిల్ లైక్ చేయమని సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.